హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఈ రోజైతే మీనా అయితే తన చేసిన డెకరేషన్ చాలా బాగా వస్తుంది. అది చేసిన సంతోషంలో ఇంకా మీనా అయితే ఒక్కసారిగా తన హస్బెండ్ బాలుకి వీడియో కాల్ చేసి తన చేసిన డెకరేషన్ అంతా చూపిస్తుంది. ఆ డెకరేషన్ ని చూసి బాలు కూడా చాలా సంతోషపడి, మీనా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన డెకరేషన్ కన్నా ఈ డెకరేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అని బాలు అయితే మీనాతో చాలా సంతోషంగా వీడియో కాల్లో చెప్తూ ఉంటాడు. ఇంకా వీడియో కాల్ పూర్తయిన తర్వాత ఇంకా మీనా అయితే డెకరేషన్ ఆర్డర్ అయిన దగ్గరికి వెళ్తుంది. డెకరేషన్ అయిపోయింది, డబ్బులు ఇస్తే ఇంకా మేము వెళ్తామండి అని మీనా అయితే ఆ వ్యక్తితో చెప్తుంది. ఇంకా ఆ వ్యక్తి అయితే అమాయకంగా మొహం పెట్టి, ఏం డబ్బులు ఆల్రెడీ మొత్తం ఇచ్చేసా కదా, అయినా డెకరేషన్ చాలా బాగా చేశారు, ఇంకా ఏం డబ్బులు కావాలండి అని అడుగుతాడు మీనాని. ఇంకా మీనా అయితే అదే అండి, మీరు నాకు ₹1,00,000 కదా ఇచ్చింది, కాంట్రాక్ట్ అయితే 10 లక్షలు కదా, మిగతా 9 లక్షలు కూడా ఇస్తే నేను వెళ్ళిపోతాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ వ్యక్తి అయితే, ఏం 9 లక్షలు, నాకైతే ఏమి తెలీదు, ముందే 10 లక్షలు నీకు ఇచ్చేశాను కదా అని మీనాతో ఓట్రిస్తూ ఉంటాడు. కానీ మీనా అయితే ఆయన మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా వెంటనే ఆ వ్యక్తి అయితే ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ని తీసి మీనాకి చూపిస్తాడు. మీనాకి కోపం వచ్చి ఒక్కసారిగా ఆ వ్యక్తి కాలర్ అయితే పట్టుకుంటుంది. దానితో ఆ వ్యక్తికి కోపం వచ్చి తన ఆఫీస్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని పిలుస్తారు. ఇంకా ఆ వ్యక్తులు మీనాని పట్టుకొని లాక్కొని బయటికి తోస్తారు. ఇదంతా చూస్తున్న చింతామణి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆఫీస్ వ్యక్తులైతే మీనాని బయటికి తోసేస్తారు. ఇంకా ఈ సీన్ అంతా చూస్తున్న చింతామణి అయితే ఎంతో సంతోషంగా ఇలా అంటుంది, ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, నా వ్యాపారానికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఊరుకోను, ఎప్పటికైనా నేనే గెలుస్తాను అని చింతామణి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఈ విషయం కనుక బాలుకి తెలిస్తే ఏం జరగబోతుంది? చింతామణిని వదిలిపెడతాడా? ఈ సమస్య నుండి మీనా ఎలా తప్పించుకుంటుంది? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ని చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.